వచ్చేసామండి. సో ఇదంతా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాం. సో చూడండి. చూస్తున్నారు కదండి, మేమైతే పిఠాపురంలో ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే బయటను మొత్తం ఇలా ఫ్లెక్సీలు పెట్టారండి, యానిమల్స్ అన్నీ. నైట్ టైం లైటింగ్తో అయితే చూడడానికి బాగుంది. ఈగలు అవి పెట్టారు చూసారా, అదైతే అటు ఇటు తిరుగుతుందన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అండి, ఇలా లోపలికి వెళ్ళడానికి. ఇటు సైడ్ కూడా మొత్తం సైడ్ చెప్పాను కదా ఫ్లెక్సీ పెట్టారని, అలా పెట్టారు. ఇప్పుడు మీకు ఎంట్రన్స్ వే చూపిస్తున్నాం చూడండి. ఇదిగోండి, ఇది ఇన్ గేట్ అనమాట. ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. పిల్లలకైతే చాలా మంచి టైంపాస్ అండి, బాగుంది. రకరకాలు పెట్టారు, కార్లని, బైక్స్ అని. ఇలా జైంట్ వీల్ అనేది కామన్ ఎలాగో, ఇంకా డాల్ఫిన్స్, ఏనుగులు ఇలాంటివి పెట్టారనమాట. స్టాల్స్ అనేవి చాలా ఉన్నాయి, వాటర్ బాటిల్స్ది, ఇంకా తర్వాత ఫుడ్ ఐటమ్స్ అలాగా. ఇదైతే మెయిన్గా పిల్లలు అట్రాక్ట్ అయ్యే జోన్ అండి. దీని మీద పైకెక్కి అలా జంప్ చేసుకుంటూ ఒక స్లైడ్ లాంటిది అనమాట. అంటే మీరు వినే ఉంటారు కదా, జారుడు బల్ల టైపు అలాంటిది. దాని తర్వాత అక్కడేమో ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ మొత్తం అలా చాలామంది ఎక్కుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే మా హస్బెండ్ వాళ్ళు ఎక్కారండి. బాగుంది, ఇది డిఫరెంట్గా తిరిగిందనమాట. భయం వేసింది చూడడానికి. సో ఇది మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎలా తిరిగిందో. చూసారు కదండి ఎంత హైట్కి వెళ్ళిందో, ఎలా తిరిగిందో. మేమైతే కింద నుంచి చూస్తూ చాలా భయపడ్డాము, కానీ వాళ్ళు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాల్ అండి, అందరికీ ఫేవరెట్ స్టాల్. అదే పాపడ్ అనమాట. పెద్ద పాపడ్ పెడతారు కదండి అది. దాంతోపాటు మిర్చి బజ్జీ కూడా పెట్టారు. వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదండి అవన్నీ చూపించడానికి, అందుకని చెప్పి మేము అది తీయలేకపోయాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా కనిపించే మన జైంట్ వీల్. ఇంకా అలా నెక్స్ట్ ఇదంతా కిడ్స్కి సంబంధించిందే అండి. అలాగా ఎలిఫెంట్స్ ఒకటి, డాల్ఫిన్స్ ఒకటి అలా పెట్టారు. ఇదైతే పిల్లలు జంప్ చేసేది ఉంటుంది కదండి, అదనమాట. ఇలాగా మొత్తం అలా పెట్టారు. చాలా పిల్లలు ఎక్కడానికైతే వెరైటీస్ చాలా ఉన్నాయి. అక్కడైతే ఎదురుగుండా మనందరికీ ఫేవరెట్ పానీపూరీస్, ఇంకా వాటర్ బాటిల్ స్టాల్స్ చెప్పాను కదా మీకు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మేము పాపడు కొనుక్కున్నాము. సో అది ఎలా ఉంది అని మీకు అందరికీ టేస్ట్ మేము చేసి చూపిస్తున్నాము. సో మీరు కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి చూస్తూ. చాలా బాగుందండి. దాని మీద మసాలా జల్లుతారు కదా స్పెషల్గా, అదైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా అందరికీ ఇష్టమైనది ఇది చాలా.
ఇప్పుడైతే నెక్స్ట్ మిగతా స్టాల్స్ అన్నీ చూపిస్తున్నామండి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, ఇలా బ్యాంగిల్స్, ఇలా వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అని, తర్వాత ఇటువైపు చూస్తే ఇయర్ రింగ్స్, ఇంకా చైన్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట. కోమ్స్, డైలీ వేర్ యూజ్కి కావాల్సినవి అలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు గేమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే కొంచెం ఇష్టంగా ఆడే గేమ్ అండి అందరూ. అక్కడైతే బాల్స్ ఒక 6 ఇస్తాడనమాట. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అలా బాల్స్ వెళ్తే 1 to 6 నెంబర్స్ ఉంటాయి. అవి మనం వేసిన తర్వాత ఏ బ్లాక్లో పడుతుందో చూసి దాన్ని బట్టి కౌంట్ చేసుకుని ఇస్తారు. అక్కడ సగంలో బాల్ ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చారనుకోండి, మళ్ళీ వేసాము. టోటల్గా 6 బాల్స్ వేసేసిన తర్వాత టోటల్ వాళ్ళు యావరేజ్ కౌంట్ చేసుకుంటారు ఎంత వచ్చింది అని. దాన్ని బట్టి అక్కడ పైన ఉన్న గిఫ్ట్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి, దాంట్లో నుంచి గిఫ్ట్ ఇస్తాడు మనం ఎంత వచ్చింది అని టోటల్తో. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీగా కనిపించే మన చాక్లెట్ ఫౌంటైన్. ఇది అందరికీ ఫేవరెట్ ఆల్మోస్ట్. అంటే నేను కేక్స్ అంత ఇంట్రెస్ట్గా తిన్ను కాబట్టి నాకు నచ్చదు. నా యమ్మీ ఐటెం నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. ఇది మా ఆడబడుచు వాళ్ళందరూ తీసుకునేది. ఇదిగోండి నా ఫేవరెట్ ఐటెం వచ్చేసింది షుగర్ క్యాండీ అనమాట. ఎంతమందికి షుగర్ క్యాండీ అనేది ఫేవరెట్ ఐటమో మా కామెంట్ రూపంలో చెప్పండి. ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. అంత ఫాస్ట్గా రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదండి, చాలా ప్రాక్టీస్ ఉండాలి దానికి. ఇది నాకు చాలా ఇష్టం కాబట్టి నా ఫేస్లో ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది మీకు అందరికీ. అలా మొత్తం రౌండ్ పెద్ద చేశాడనమాట. అలాగా మొత్తం మేము ఒక 3 తీసుకున్నామండి. మేము అందరం ఎక్కువ మంది వెళ్ళాము తిందామని, పిల్లలు మేము వెళ్ళామని చెప్పి తీసుకున్నాం అనమాట. అలా ఒక 3 ఐటమ్స్ అలా చుట్టి వెంటనే ఇచ్చేస్తున్నాడు. నార్మల్గా అయితే అది ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టి ఉంచుతాడు. మేము అలా కాకుండా ఇలా అడిగాము. చూస్తున్నారు కదా నా ఫేస్లో ఒక మంచి ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. అది షుగర్ క్యాండీ. ఇవైతే పిల్లల ఫేవరెట్స్ అండి, లాలీపాప్స్, చాక్లెట్స్ అలా ఉన్నాయి, పాన్స్ కూడా. ఎగ్జిబిషన్ మొత్తం చూసారు కదా, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.